భార్గవ బ్లాక్ అంటాం మేడం దీన్ని. భార్గవ బ్లాక్ అంటే దీన్ని మేమైతే పేర్లు బాగున్నాయి సార్. పేర్లు బాగుంది కానీ దీన్ని మేమంటాం అంటే యాక్చువల్గా హెచ్ బ్లాక్ అంటాం. ఇది మొత్తాన్ని మేమంటే దీన్ని హెచ్ బ్లాక్ అంటాం. యాక్చువల్గా మేము అంటే మాకు కట్టిన వాటన్నిటిలో కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్ ఇదే హెచ్ బ్లాక్. మిగిలినవన్నీ మాకు ఓల్డ్ బ్లాక్సే కానీ ఇది మాత్రం చాలా రీసెంట్ కన్స్ట్రక్షన్. అంటే రీసెంట్ అంటే ఆల్మోస్ట్ ఇది కూడా ఆల్మోస్ట్ 30 years అయిపోయింది అనుకోండి, కానీ ఉన్న వాటిలో రీసెంట్ కన్స్ట్రక్షన్ ఇది. ఏం సార్ సరస్వతి వనం అని ఎందుకు పేరు పెట్టారు దీనికి? అంటే యాక్చువల్గా మా ఇంతకుముందు మీ ప్రిన్సిపాల్ దీక్షిత్ గారు అని ఒకటి చెప్పాను కదా, ఆయన ఈజ్ ఏ సాంస్క్రిట్ లెక్చరర్ అంటే సాంస్క్రిట్ స్కాలర్ ఆల్సో. ఆయన ఏం చేశారంటే దీనికి ఇలా ఒక సరస్వతి విగ్రహం పెట్టి చెట్లు పెట్టినప్పుడు ఇట్లా చుట్టూ మేము చెట్లు పెట్టినప్పుడు ఏ పేరు పెడదాం అని ఆలోచించుకున్నప్పుడు ఆయన ఏమన్నారంటే మన సరస్వతి విగ్రహం పెట్టాం కదా, సో కాల్ ఇట్ యాజ్ సరస్వతి వనం అని పెడితే మనకు బాగుంటుంది అని చెప్పి యాక్చువల్గా ఈ సజెస్టెడ్ దిస్ నేమ్. శ్లోకం కూడా పెట్టారు సరస్వతి నమస్తే. అంటే యాక్చువల్గా ఆ శ్లోకం కూడా అంతా కూడా ఆయన రాసింది. అంటే ఆయన రాసిందంటే ఆయన సెలెక్ట్ చేసింది, రాసిందని కాదు, ఆయన సెలెక్ట్ చేసిన శ్లోకం. సో విద్యాలయాల్లో ఇట్లా సరస్వతి దేవి అనేది పెట్టడం మంచి పరిణామం. చేస్తాం మేము ఎవ్రీ ఇయర్ సరస్వతి పూజ చేస్తారు కదా. సరస్వతి పూజ చేసినప్పుడు ఏం చేస్తామంటే మొత్తం అంటే మేము యాక్చువల్గా వీక్లీ వన్స్ మొత్తం విగ్రహం అంతా కడిగి చేయిస్తాం. ప్లస్ ఏంటంటే సరస్వతి పూజ రోజు మాత్రం ప్రత్యేకంగా అంటే పిల్లల్ని పిలిపించి పూజ చేయిస్తుంటాం.